మీ ఊరి సర్పంచి మీ ఊరికుంటే పొద్దుగాలైతే మీకు అన్నం కూడా కనబడతాడు. రేపు ఎవరో మున్సిపల్ చైర్మన్ అయింది అనుకో గడ్డపోతారానికి ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ఏ ఊర్లో కూర్చుంటాడు? గడ్డపోతారంలో కూర్చుంటాడు. మాదారం వాళ్ళు గడ్డపోతారం పోయి ఏమైనా కష్టం చెప్పుకోవాలనుకో ఎంత దూరం పోవాలి? ఎన్ని కిలోమీటర్లు పోవాలి? అసలు ఏమన్నా దిమాగ్ ఉందా దీన్ని మున్సిపాలిటీ చేసినోనికి అనేటోనికి ఒక్కసారి ఆలోచించాలి. ఉన్నదా బుర్రా? మీ సర్పంచ్ మీ కళ్ళ ముంగట ఉంటే, మీ వార్డు మెంబర్ మీ గల్లీలు ఉంటే, మీ రోడ్డు మంచిగా ఉందా, మీ మోరు మంచిగా ఉందా, మీ మోరిలో చెత్త తీసిరా లేదా అడిగేటందుకు వీలవుతుంది. ఇప్పుడు కౌన్సిలర్లు గెలిచిపోయి గడ్డపోతారంలో కూర్చున్నారనుకో, మీ రోడ్డు మంచిగా లేదు, నల్ల నీళ్ళు వస్తలేమని ఎవరితో కొట్లాడాలి? అన్న చెప్తున్నాడు మాకు గడ్డపోతారం పోయేందుకు బస్సు లేదని. ఇక మరి దీన్ని తీసుకుపోయి మున్సిపాలిటీలు చేసిరు. ఎవరు చేసిరు? మీ ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం రాసిండు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మున్సిపాలిటీ చేసిరు. అవునా? లాభమైందో నష్టమైందో మీరు మంచిగా ఆలోచించుకోరు. ఇప్పుడు ఈ పెంకుటిల్లు ఉంది పాపం, 1000 రూపాయలు ఇంటి పన్ను వస్తుంది ఏడాదికి. రేపు మున్సిపాలిటీలో కలిసినాక వాళ్ళకి సంవత్సరానికి 7000 నుంచి 8000 రూపాయలు ఇంటి పన్ను వస్తుంది. సరే వీళ్ళంటే బంగ్లా కట్టుకున్నారు, 4 షటర్లు కిరాయికి ఇచ్చుకున్నారు, 2 నెలల కిరాయి పోతే వీళ్ళకి పెద్ద ఫరక్ పడేది. కానీ ఇంటి ఆయన ఎడికేలు కట్టాలి ఇంటి పన్ను? ఇళ్లల్లో కిరాయిలకు ఉండి కంపెనీలకి ఇచ్చుకుంటే నీకు ఇంటి పన్ను పెరిగితే 2 నెలల కిరాయి పోయిందని అనుకోవచ్చు. మరి నిన్నటి దాకా 1000 కట్టిన మీరు వచ్చే ఏడాది నుంచి 5000 7000కి నోటీసులు వస్తున్నాయా? ఇంటి పన్ను నోటీసులు వచ్చినాయా? మీకు రాలేదా? మీరు అమాయకంగా ఉన్నారు కాబట్టి ఇట్లున్నది. 3 సార్లు కారు కోటేసి మైపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించారు. అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే? సపుడేరు గూడెం మైపాల్ రెడ్డి. ఏ గుర్తుకేసిరు? కారు కేసిరు. ఆయన ఇళ్ళకి పోయిండు. మధ్యలో ఆయనకు మాయదారు రోగం వచ్చి చెయ్యి కోయిండు. పోయినా చెయ్యి కోయినప్పుడు ఈ షెడ్ ఆలోచన చేసిండు. మంచిగా ఉన్న పల్లెటూర్లను తీసుకుపోయి ఓ మున్సిపాలిటీ అని చేసిండు. ఎంత దూరం ఉందో ఒక మున్సిపాలిటీకి ఒక ఊరికి ఇంకో ఊరికి? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి మీరు. రేపు మీకు పుట్టిన సర్టిఫికెట్ సచ్చిన సర్టిఫికెట్ రావాలంటే గడ్డపోతారం పోవాలి. ఎట్లా పోతారు? ఎట్లా వస్తారు? బస్సులు ఏడున్నాయి, ఆటోలు ఏడున్నాయి, ఇంటి పన్ను ఎవరు కడతాడు, నల్ల పన్ను ఎవరు కడతాడు, పెరిగిన చెత్త టాక్సీ. పక్కూర్లో నేను పోతే చెప్తున్నారు చౌదరిగూడెంలో నిన్న మొన్నటి దాకా ఆటో వాడు 10 రూపాయలు ఇస్తే చెత్త తీసుకుపోయిందంట. ఇప్పుడు చెప్తుండంట మీరు మున్సిపాలిటీ అయ్యారు, 100 రూపాయలు ఇస్తే నెలకు చెత్త తీస్తాను లేకపోతే లేదంటుండంట. ఏం పెరిగింది మరి మీకు మున్సిపాలిటీ అయితే? మీ జీతాలు పెరిగినాయా? గ్రామ పంచాయతీలో ఊడ్చటోళ్ళ జీతం 9000 పోయి 50000 అయిందా? అవ అయిందా? ఎంత ఇస్తురు జీతం? 13000 ఇస్తున్నారు అవ్వకు జీతం. 13000 ఈమె రోజు పోయి గడ్డపోతారంలో సంతకం పెట్టి రావాలి. ఎట్లా పోవాలి? ఆటో కట్టుకొని పోవాలి. ఆటో కిరాయి ఎవరు కట్టాలి? ఒక్కసారి దయచేసి ఆలోచించరు. కారు గుర్తు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏమన్నా లాభం జరిగిందా మన ఊరికి అనేది చూడరు. ఏమన్నా కంపెనీలు వచ్చినాయా మీ ఊరికి ఆలోచించరు. ఏమొచ్చినాయి వీడికి? మాదారంకి ఏమొచ్చినాయి? హరీష్ రావు వల్ల చుట్టాలై క్రెషర్లు వచ్చినాయి వీడికి. ఏమొచ్చినాయి? హరీష్ రావు వల్ల చుట్టాలై క్రెషర్లు వచ్చినాయి వీడికి. అవునా? దుమ్ము మనకి, కంకర మనకి, కాసులు ఎవరికి? కారు గుర్తాలకి, హరీష్ రావు చుట్టాలకి. మొన్నటిదాకా మీ సర్పంచ్లు ఎవరైతున్నారో లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళకి పోయినాయి పైసలు తప్ప
మీకేమొచ్చిందంటే ఏమొచ్చింది? సన్న పౌడర్ వచ్చింది, కశ్మీర్ పౌడర్. మాదారం వాళ్ళకు ఫ్రీ ఏమొచ్చిందంటే కశ్మీర్ పౌడర్ వచ్చింది. బంగ్లా కడితే బంగ్లా మీద మొత్తం మోటార్ సైకిల్ ఇంటి ముంగట పార్క్ చేస్తే 2 ఇంచుల దుమ్ము వేరుకపోయింది పొద్దుగలకల్లా. అవునావా? బువ్వ వండి పొరపాటున మూత పెట్టడు మర్చిపోతే అర్ధగంట కల్లా అన్నం మీద కంకర చూర తేలింది తప్ప ఇంకొకటి తేలలే. ఇవాళ మళ్ళా కారు వాళ్ళు వచ్చిపోయినా మీ ఊరికి హరీష్ రావు వచ్చిండా? ఎట్లా రాణించారు? నోట్ల 2 జల్టన్ స్టిక్కులు పెట్టి లేపాల్సింది. అరే వారికి ఇన్ని బాంబులు పడపడ వేలుతున్నాయి మా కాడ, మాకు ఇది ఇళ్ళల్లో ఉండొత్తలేదు, మా ఇంట్లో కిటికీలు దర్వాజాలు కదులుతున్నాయిరా నీ పుణ్యమాని. 6 అడుగులు గడపర పెరిగినట్టు పెరిగినాయి కానీ ఆ దిమాకులు ఇంత లేదురా బుర్రా అని అడగాలి వద్దా? అప్పుడు కూడా ఇట్లే చప్పట్లు కొట్టిరు మీరు, గంట కింద కూడా చప్పట్లు కొట్టిరు. ఆడొచ్చి ఏం ముచ్చట చెప్పిండో నేను చెప్తా పాటు. కాంగ్రెస్ అని ఇంట్లో మన్నువడా వాడు 2000 పింఛన్ 4000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదా? ఇయ్యలేదు కాబట్టి మా కారుకి వేయమని చెప్పిండు. అవునా? కానీ మరి కంకర మిషన్లు ఎన్నికలు వచ్చినాయి, హరీశ్వర్ మీరు ఎందుకు అడగలే? పొద్దుగాల గజ్వేలకు పోతే ఉరికిపించారు, మా ఊరికి రావద్దు కొడుక, మల్లన్న సాగర్ కట్టి మా ఊర్లోని ముంచినావు అని మొత్తం ఫ్లెక్సీలు చింపి వెళ్ళగొట్టారు. ఎందుకు మరి మాగారపల్లి ఎందుకు మాట్లాడలేదు? ఎవరు వచ్చారు కేసర్లు? భయమైందా? భయమవుతుందా? మీ ఊరోళ్ళే హరీష్ రావు దగ్గరకు పోయి 4 కంపెనీ ఇచ్చే కమిషనర్ ఇచ్చే 4 పైసలకు ఆశపడి మీ ఊర్లో సగం బిల్డింగ్లు కదులుతున్నాయి, కదులుతలేవా? చప్పుడేరు మరి చెయ్యాలి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ వచ్చిందా? కారోడు మంచిగా చేస్తలేడని చెయ్యండి తెచ్చుకున్నారా? చెయ్యాలి వచ్చి క్రేషర్లు బంద్ చేసిరా? ఇప్పుడు దామోదర్ సరోళ్ళ చుట్టాలకు వస్తున్నాయి క్రేషర్లు. ఎవరికి వస్తున్నాయి? నిన్నటి దాకా కారోళ్ళు హరీష్ రావు చుట్టాలకు వచ్చినాయి, ఇప్పుడు చెయ్యి గుర్తలు దామోదర్ సరోళ్ళ చుట్టాలకు వస్తున్నాయి. మీ బతుకులలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏం మారలేదు, ఇంకా జరంత దుమ్ము పెరిగింది తప్ప ఇంకేం పెరగలేదు. 10 ఏళ్ళు కారుని చూసిరు, 2.5 ఏళ్ళ కూడా చెయ్యిని చూసిరు. నేను పింఛన్ల పంచాయతీ చెప్పదలుచుకోలే. 2000 పింఛన్ని 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిండా? చదువుకునేటువంటి ఆడబిడ్డలు కాలేజీకి పోవాలంటే కష్టమవుతుంది, ఏమిస్తా అన్నాడు? స్కూటీలు ఇస్తా అన్నాడు. ఎన్ని వచ్చినాయి మాగారంలో? చెల్లె స్కూటీలు వచ్చినాయా? స్కూల్ కాలేజీ పోయేటోళ్ళకి స్కూటీలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఏమి రాలేదు. దామోదర్ అన్న వాళ్ళ చుట్టాలకి క్రెషర్లు వచ్చినాయి ఈడ. మరి మీరు ఇట్లా అమాయకంగా ఉంటే ఆ క్రెషర్లో పైసలు తెచ్చి ఇలా పొద్దుకు నుంచి మీకు ఇస్తారు. ఇక ఏం చేస్తారు? ఇవి ఇస్తారు, తర్వాత నోట్లు ఇస్తారు. ఒకవేళ మీరు పొరపాటున మళ్ళా కారుకో చెయ్యికో ఓటేసి గెలిపిస్తే ఇక 5 ఏళ్ల దాకా మీకు కనబడతారా? ఇప్పుడు ఊరు అంచు దాకా వచ్చినాయి బ్లాస్టింగ్, రేపు వాడు ఊరు నడిమిట్లో కూడా వచ్చి బ్లాస్టింగ్ పెడతాడు. అదేంటంటే మన పైసలు ఇచ్చినా కదా భయ్, 10,000 తీసుకొని ఓటేసినా దొంగనాయాలా ఎట్లా అడుగుతావు మే అంటాడా? అన్నాడా? గేటు కాడికి రానిస్తాడా? పైసలు తీసుకొని ఓట్లయితే రేపు మిమ్మల్ని ఇంటికి రానిస్తాడా అని చెప్పి నేను తీసుకోవద్దని చెప్తలేను. తీసుకోండి. ఎవరై పైసలు? ఎవరై? క్రెషరోడు మీ మీద దుమ్ము పోసి వాడి జేబులో నోట్ల కట్టలు పెట్టిండా? ఇప్పుడు ఆ నోట్లు తీసుకొని వస్తున్నాడు. 10,000 ఇస్తాడట. 10,000 ఇస్తాడట పాత కారాయన. ఎన్ని? మీకు 10 కాలేకపోతే 20 ఇస్తారా తీసుకో అంటున్నాడు. తీసుకుందామా వద్దా? ఏమో ఇటువంటి చూస్తురేంది? తీసుకోవాలా వద్దా? ఒక్కరోజు కాదు, రోజు 20,000 ఇవ్వాలి కొడుకాన్ని తీసుకోరు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఆఖరికి ఓటేసాడు రోజు పొద్దుగల కూడా 25,000 చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాడు 5 ఏళ్ళు కనబడాడు కాబట్టి 5 రోజులు వసూలు చేయాలి. ₹1,00,000 వసూలు చేసి ఓటు ఎవరికి వేయాలంటే ఇక మా ఆటో డ్రైవర్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ అందరికంటే చిన్నోడు గరీబోడు నీతిగా నిజాయితీ ఉంటా అని చెప్పి ఓటేసి గెలిపిస్తే కంకరోళ్ళ కాదు మాదారం ఊరోళ్ళకి సేవ చేస్తాను మీ ముందుకు వచ్చిండు తమ్ముడు. తీసుకునేటప్పుడు పైసలు తీసుకోండి కూడా పువ్వు కోటేస్తామనేటోళ్ళు చేతులు ఎత్తురి. కమలం గుర్తుకే
కంకర్లు తెచ్చిన కారుని కంకర పెట్టి బ్లాస్ట్ చేయాలో వద్దా? 10 ఏళ్ళు కారు ఏదో అధికారంలో ఉంది, 10 ఏళ్ళు హరీష్ రావు గారి మంత్రి, 10 ఏళ్ళు మైపాల్ రెడ్డి గారి కారు గుర్తు ఎమ్మెల్యే. ఎవరు తెచ్చిండు మాదారం కంకర మిషన్లు? ఎవరు తెచ్చిరే? అడిగేటోళ్ళు లేరా? నేను అడిగిన దుబ్బాకి ఎమ్మెల్యేగా మీ ఊరికి వెళ్ళి కొంతమంది డీసీఎం పెట్టుకొని నా దగ్గరికి వస్తే కలెక్టర్ తోటి వెళ్ళి పెట్టుకొని ఇంకా ఈ తమ్ముడు వచ్చిండు. ఈయన వస్తే క్రషర్ ఆపుతావా సత్తావా అని కలెక్టర్ని బెదిరించిన, చెప్పిన అంటు పెడతా బిడ్డ, టెంట్ అయితే అంటు పెడతా అని చెప్పిన. నేను కొట్లాడితే ఆ మాత్రం ఇంకా 4 ఆగినాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇంకా అగాధం అయిపోయారు వీళ్ళు. ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని వీళ్ళు కూడా క్రషర్ల పంచాయితీ మొదలుపెట్టారు. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించుడి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడతారా? పాండవులు 5గురే ఉంటారు. ఎంతమంది ఉంటారు? కౌరవులు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఇవాళ ఆట ఈడ మా బండి మీద కూడా 5గురే ఉన్నారు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు 100 ఉన్నారు. ఇక్కడ పంచ పాండవులు లెక్క మిమ్మల్ని కాపాడుతారు. అవసరమైతే వాళ్ళు వనవాసానికి పోతారు, పోలీసులతో దెబ్బలు తింటారు. కానీ ఊళ్ళో కొత్త కంకర మిషన్ రాకుండా ఆగాలంటే దేనికి వేయాలి ఓటు? దేనికి వేయాలి? అచ్చా కంకర మిషన్ రావాలనా? ఇంకో 4 తెచ్చుకోమని చెప్తామా? చెప్తా, హరీష్ రావుకి చెప్తా. వాడికి ఎన్ని తిన్నా నిండాయానికి, మల్లన్న సాగర్ నీళ్లు తాగితే నిండాయి, మాదారం కంకర బుక్తే కూడా నిండాయని కడుపు. అందుకని ఒకసారి ఆలోచించుకోరు. కారుకేస్తే కంకర మిషన్లు, చెయ్యికెత్తే దుమ్ము దూలి తప్పితే మిగిలేదు. రేపు మీరు ఈ 5గురిని గెలిపి కౌన్సిలర్లుగా నెల రోజులలో మీ ఊరిలో కంకర మిషన్లు బంద్ చేపిస్తాం. ఊరినొకటి చేసి 100 మంది హరీష్ రావులు వచ్చిన, 1000 మంది దామోదరులు వచ్చిన ఈడ కంకర మిషన్ లాగాలంటే కమలం గుర్తలు 5గురు వస్తే చాలు తప్ప వేరే ఏడవాడు బంద్ చేయడు. నిజంగా మీకు మీ బిడ్డల మీద ప్రేమ ఉంది, కంకర బ్లాస్టింగ్ ఆగాలి, మాదారంలో మేము మంచిగా బతకాలని మనకందరికి కూడా కోరికుంటే అన్న దేనికి వేయాలి ఓటు? దేనికి వేయాలి? చలి పెడుతుందా? నాకైతే ఆకలి అవుతుంది. పోదామా? ఒకసారి గట్టిగా చెప్పారు పోదాం. కమలం గుర్తుకే యాదుకుంటారా ఓటేసేటప్పుడు? ఏమి యాదికి రావాలి ఓటేసేటప్పుడు? కంకర మిషన్ యాదికి రావాలి. రోజు బువ్వ వండుకున్న బువ్వ గిన్నెల మీద వేరకపోతున్న పౌడర్ యాదికి రావాలి. ఆ కంకర మిషన్లను మీ ఊరికి తెచ్చిన కారోడు చెయ్యోడు యాదికి రావాలి. అప్పుడు కానీ మీరు కసిగా ఓటు కమలం గుర్తు కోట వేయరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 10వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు రాజు తమ్ముడు ఆటో నడిపి చైలు కిందికి అలవాటు అయిపోయినాయి. ఇప్పటి నుంచి ఇక దండం పెట్టి నేర్చుకుంటాడు. రేపటి నుంచి లీడర్ అవుతాడు. మీరు అందరూ ఓట్లేసి గెలిపియాలి. టేకుమట్ల రాజు 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. సరే గట్టిగా సపోర్ట్ కొట్టరాక. 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి మీ అందరి ఓట్ల కోసం వచ్చినటువంటి తమ్ముడు మహేష్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను దుబ్బాకలు ఎమ్మెల్యే ఉంటే డీసీఎం కట్టుకొని వచ్చిరు వీళ్ళంతా దుబ్బాక దాకా. మా ఊర్లో కొత్త కంకర మిషన్ వస్తుంది సార్ ఆపమని, అందులో మహేష్ కూడా ఉన్నాడు. అప్పుడు మహేష్ నేను కౌన్సిలర్ అవుతా అని అనుకోలే, బీజేపీ ఆయనకు టికెట్ ఇస్తుందని అనుకోలే. మా ఊరికి కంకర మిషన్ ఆపన్నా అని వచ్చిండు మహేష్. ఏం లేనప్పుడే మీ ఊరికి సేవ చేద్దామని వచ్చిండు. రేపు గెలిపిస్తారా గెలిపియరా? ఇక మీరు మంచోళ్ళు అయితే గెలిపిస్తారు. 12వ వార్డుకి వెళ్ళి సోదరి హీరాబాయి పోటీ చేస్తుంది. వయసులో అందరికంటే పెద్దది అయినా మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు వచ్చింది. వీళ్ళ కొడుకు రమణ్ సింగ్ తెలుసు అనుకుంటా మీకు. రఘునందన్ రావుని ఎంపీ గెలిపిస్తే, పువ్వు గుర్తుకు ఓటేస్తే మా మాదారంలో బతుకమ్మ మెట్లు కట్టిస్తా అని సొంత పైసలతోటి, పిల్లగాడు చిటికెన్ లెక్కనే ఉన్నాడు పక్కగా, కానీ సొంత పైసలు ఖర్చు పెట్టిండు. కంకర మిషన్ల దగ్గర తెచ్చుకోలే పైసలు. తెచ్చుకున్నాడా? కంకర మిషన్లలో తెచ్చుకోలే, జేబులో పైసలు ఖర్చు పెట్టి మాదారంలో మా అక్క చెల్లెల కష్టం అవుతుందని బతుకమ్మ మెట్లు కట్టించిండు. రగన్న గెలిస్తే కట్టిస్తా అని చెప్పి కట్టించిండు. మంత్రి గుంటలో కట్టించిండు. అది మాదారం పంచాయతీ కిందకే వస్తుంది. అది ఇంకొక కౌన్సిలర్ అభ్యర్థి సోదరుడు రమేష్, అందరికంటే వయసులో చిన్నోడు, ఇంకా పెళ్లి కాలేదు. అయిందా రమేష్? సో అందరికి తమ్ముళ్ళు అంటాడు. రేపు గెలిచినాక పిల్లని కూడా చూసి మంచి దావత్ ఇద్దాం. కానీ కౌన్సిలర్ చేద్దామా వద్దా? చేయాలా వద్దా?
అంత దోసుకునే వాళ్ళకి ఎత్తారా, పని చేసిన వాళ్ళకి ఎత్తారా? हिंदी हिंदी तेलुगु समझने में नहीं आता। कौन सा स्टेट का है? उड़ीसा है। उड़ीसा का सीएम कौन बन गई? कमल निशानी बने ना। उड़ीसा में बीजेपी जीते ना, इधर भी बीजेपी को वोट डालना, मालारम में भी। ठीक है, जो लोग हिंदी भाई बहन है उन लोगों को भी मेरा विनती है, अब झारखंड का है, अब बिहार का है, अब उड़ीसा का है, अब कौन सा स्टेट का तो भी रहने दो। मोदी जी का निनाद ये है, सबका साथ सबका विकास। उड़ीसा में भाजपा है, गुजरात में भाजपा है, राजस्थान में भाजपा है, कल के दिन तेलंगाना में भी भाजपा आने के लिए आपका आशीर्वाद रहना बोल के मैं विनती करते। अंदर की नमस्कारम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। రమణ్ సింగ్ చెప్తే తెల్లారుతుంది అది. నాగారం వల్ల కష్టాలు రాస్తే రామాయణం అంత ఉన్నాయి, చెప్తే భాగవతం అంత ఉన్నాయి. గెలిచినాక చెప్దాం తమ్మి, ఇప్పటికే చాలాసేపు కూర్చోబెట్టాం అని అందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ 11వ తారీఖు నాడు మీ బిడ్డలు అనుకొని మా క్యాండిడేట్లు అందరినీ కూడా రాజుని, మహేష్ని, హీరాబాయిని, రమేష్ని కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని మీ అందరినీ కూడా మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.